ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మో, ఇది నా టెడ్డీ. ఎవరు ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను. జరుగు. అలర్ట్ చేయకుండా ఇక్కడే కూర్చో, నేను అత్త దగ్గరికి వెళ్ళొస్తాను. హే ఆగాగు. ఈ బొమ్మ ఎక్కడిది? దీన్ని ఎందుకు మోసుకొని తిరుగుతున్నావు? ఎక్కడిదైతే నీకెందుకయ్యా? అయినా దాన్ని మోస్తున్నది నేనే కదా, నీకేంటి ప్రాబ్లం? ఓకే. ఇది నాది. నా పర్మిషన్ లేకుండా దాన్ని టచ్ కూడా చేయొద్దు చెప్తున్నాను. అది నిన్ను డిస్టర్బ్ చేయదు, నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకు, సరేనా? ఏంటి? ఇది నన్ను డిస్టర్బ్ చేయదు, నేను దీన్ని డిస్టర్బ్ చేయకూడదా? డిస్టర్బ్ చేయడానికి ఇదేమైనా ప్రాణం ఉన్న జీవినా? రాను రాను పైత్యం బాగా ముదురుతుంది. నన్ను కేర్ చేసే వాళ్ళు నాకున్నారు, నేను అక్కడికే వెళ్ళుంటాను. ఆయన చనిపోకముందు అంతా నా చేతుల్లోనే ఉన్నాయనుకున్న పరిస్థితులేవీ కూడా నాకు అనుకూలంగా లేకుండా పోయాయి. అంటే ఆయన నా పక్కన లేకపోతే నేనేం చేయలేనా? అందరం ఆనందంగా కలిసున్న రోజుల నుంచి ఎప్పుడు ఎవరెక్కడ ఉంటున్నారో తెలియని స్థితికొచ్చే పరిస్థితులు. సంగీత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఎక్కడుందో తెలీదు. సౌందర్య వెళ్ళి ఆ ధర్మతేజ ఇంట్లో ఉంటుంది. ఎప్పుడూ నా మాట వినదు అనుకున్న సమయం తాళి కట్టిన వాడిని వదిలేసి నా వెంట వచ్చింది. మళ్ళీ నా కూతుళ్ళు ముగ్గురు ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలో తెలియడం లేదు. కాని భానుమతి పరిస్థితుల్ని చూసి భయపడి ఆగిపోదు. ఖచ్చితంగా నేను మళ్లీ లేచి నిలబడాలి. నిలబడతాను. ఓహో, దీన్ని టచ్ చేయొద్దంట. దీన్ని ఎంతసేపు ఈ వార్తలే కాకుండా ఈటీవీలో వచ్చే సీరియల్స్ పెట్టొచ్చుగా. పైగా అన్ని సీరియల్స్ చాలా బాగుంటాయి.